కనిపించడం లేదు. ఈ నెల 18వ తేదీ తర్వాత పొత్తుపై క్లారిటీ వస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంతవరకు బీజేపీ అంతర్గతంగా కీలక సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్టుగా ఆ పార్టీ నేతలు తెలిపారు. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించడానికి సమయం ముంచుకొస్తోంది. పొత్తులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో ముఖ్యంగా టీడీపీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. బీజేపీతో కూడా పొత్తు ఖరారైతే సుమారు 40 అసెంబ్లీ, 7 లేదా 8 లోక్సభ స్థానాలను జనసేనతో కలిపి ఆ పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ భావిస్తోంది. ఇన్ని సీట్లలో తమ అభ్యర్థులకు సీట్లు ఇవ్వకపోతే పెద్ద సమస్య ఎదురవుతుందని టీడీపీ భయపడుతోంది. టీడీపీ, జనసేన పార్టీల ఆందోళనల్ని బీజేపీ పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన వ్యూహంపైనే బీజేపీ అగ్రనేతలు దృష్టి సారించారు. ఈ దఫా బీజేపీ ఒంటరిగానే 350 సీట్లు సాధించాలనే పట్టుదలతో ఉంది. ఏపీలో బీజేపీకి కనీస బలం కూడా లేకపోవడంతో ఆ రాష్ట్రంపై ఆసక్తి చూపడం లేదు. బీజేపీ, జనసేన బలమే తమదిగా బీజేపీ భావిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు కూడా కాలయాపన చేసే ఆలోచన బీజేపీది. అన్నాళ్ళు అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వకపోతే నాయకుల్లో, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంటోందని టీడీపీ, జనసేన అధినాయకుల భావన.